హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో షూట్ చేయడం మీ సెకండ్ టైం అనమాట. యాక్చువల్లీ ఇందాక 40 minutes కష్టపడి వీడియో షూట్ చేసాక ఆడియో అనేది రికార్డ్ అవ్వలేదు. సో ఫ్యాన్ లేకుండా ఒక గదిలో 1 hour కష్టపడ్డాక సో మా మమ్మీ 1 hour కష్టపడి మా అమ్మాయిని చూశాక యాక్చువల్లీ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదని తెలిసాక చాలా బాధేసింది. సో దిస్ ద సెకండ్ టైం దట్ ఐమ్ షూటింగ్ దిస్ వీడియో. సో మీకు ఇదేనా యూజ్ అయితే వెల్ అండ్ గుడ్, చాలా హ్యాపీ. అందరూ అడిగిన వీడియో ఏదైతే ఉందో దట్ కైలాష్ చంద్ర మ్యాగజైన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో దట్ తక్కువ టైంలో మనం స్పీడ్ అనేది రీచ్ అవ్వగలం. అండ్ ఆల్సో ఇది బిగినర్స్కి అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఎవరైతే స్పీడ్ పెరగట్లేదు అని బాధపడుతున్నారో, దట్ ఒకే చోట స్ట్రక్ అయిపోయాము, ఇంకా స్పీడ్ అయితే పెరగట్లేదు, ఇక్కడ 70-80 మధ్యలో ఆగిపోయింది, 90కి వెళ్ళట్లేదు అని చాలామంది కమెంట్స్ అయితే చేశారు. సో వాళ్ళ గురించి అనమాట వీడియో. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అంటూ ఉంటుంది. దట్ ఇప్పటిదాకా ఏంటంటే పిట్ మ్యాన్ బుక్ కంప్లీట్ చేసి ఉంటారు కదా. సో పిట్ మ్యాన్ బుక్కి కైలాష్ చంద్రకి చూస్తే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కైలాష్ చంద్ర ఏంటంటే పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మనకి మినిస్టర్ స్పీచెస్ ఇవన్నీ ఇలా ఉంటే మనకి పిట్ మ్యాన్లో ఇచ్చే లాంగ్వేజ్ ఇంకొకలా ఉంటుందన్నమాట. సో ఈ డిఫరెన్స్ చూడగానే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్లో పడిపోతారు. సో ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇప్పటిదాకా ఏంటంటే ఎక్సర్సైజెస్ చేశారు, మనకి కొంచెం చిన్న చిన్న వర్డ్స్తో ఎక్సర్సైజెస్ ఉండవు. ఇప్పుడేమో పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్. సో ఏంటి డిక్టేషన్ తీసుకుంటేనేమో మనకి తక్కువ స్పీడ్ ఉంది. సో ఇలా డిమోటివేట్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతూ చాలామంది ఉంటారు. సో ఒకప్పుడు నేను అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా సో బిగినర్స్ ఎవరైతే కైలాష్ చంద్ర స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి, అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ లెవెల్లో ఏమన్నా కొంతమంది కొంచెం ఏంటంటే కొంచెం వాళ్ళు ప్రాక్టీస్ చేసే వే ఏదైతే ఉందో కొంచెం అది ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల కొంచెం వాళ్ళకి స్పీడ్ ఒక చోట స్ట్రక్ అయిపోతారనమాట. సో దట్ మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. సో ఐ ప్రామిస్ యూ దట్. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది బిగినర్స్కి అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ వాళ్ళకి కూడా. సో ఫస్ట్ అసలు బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం, బికాస్ దే ఆర్ ద వన్స్ హూ నీడ్ దిస్ వీడియో ద మోస్ట్. ఒక 70-80 స్పీడ్ వచ్చిన వాళ్ళకి కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడే పిట్ మ్యాన్ బుక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఇప్పుడే కైలాష్ చంద్ర స్టార్ట్ చేసి ఒక అతను ఆల్రెడీ కమెంట్ కూడా చేశారు దట్ ఒక్కొక్క ట్రాన్స్క్రిప్షన్కి ఆయనకి 2-3 days పడుతుంది చేయడానికి. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి, సో వాళ్ళ గురించి అనమాట ఈ వీడియో మోస్ట్లీ. సో ఇక్కడ మనం చూసినట్లుగా దట్ ఐ హ్యావ్ మెన్షన్డ్ హియర్ 5 points. సో ఈ 5 points కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఏంటంటే మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట, ఒక క్లారిటీ ఉంటుంది మీరు కైలాష్ చంద్ర స్టార్ట్ చేసే ముందు. దట్ ఏంటంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ ద హోల్ బుక్ ఆర్ మోస్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నేనైతే మాత్రం ఒక 90 exercises చేశాను అనమాట. న్యూ ఇయర్ బుక్ ఉంది కదా, నేను అది చేశాను. సో యాక్చువల్లీ మాకు సిబిటీ ఎగ్జామ్ అయిపోయేసరికి నాకు 90 exercises అయినాయి. ఇంకో 2-3 months స్కిల్ టెస్ట్ ఉంటుంది అన్నారు. సో ఆ టైంకి ఏంటంటే ఇంకా నేను కైలాష్ చంద్ర స్టార్ట్ చేయకపోతే ఇంకా కష్టం అనిపించింది. సో దట్ ఏంటంటే ఇంకా 90 ఇంకా 40 exercises ఉన్నాయి. సో 40 exercises చేస్తూ ఉంటే టైం వేస్ట్ అని చెప్పి నేను ఏం చేశానంటే, సో డబ్లింగ్ ఒక టాపిక్ మిగిలిపోతే సో ఆ డబ్లింగ్ ఒక టాపిక్ నాకు చదివితే అర్థమైంది. సో దట్ నేను డైరెక్ట్గా కైలాష్ చంద్ర స్టార్ట్ చేసేసాను. సో మీరు మోస్ట్ ఆఫ్ ది బుక్ కంప్లీట్ చేసినా ఆర్ఎల్స్ బుక్ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ కైలాష్ చంద్ర స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కరెంట్ స్పీడ్ విల్ బీ అరౌండ్ లెస్ దాన్ 60 WPM. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలి. దట్ ఏంటంటే కొంతమంది ఈవెన్ పిట్ మ్యాన్ బుక్ ఏదైతే ఉందో అది చేస్తున్న టైంలో కూడా డిక్టేషన్స్ అంటూ తీసుకుంటారనమాట. తీసుకునేవారు కొంతమంది విన్నాను, దట్ ఎక్సర్సైజెస్ కూడా డిక్టేషన్స్ తీసుకుంటారు. అది యాక్చువల్లీ నేను సజెస్ట్ చేయను అనమాట. బికాజ్ ఎందుకంటే బేసిక్స్ యాక్చువల్లీ పిట్ మ్యాన్ బుక్ అనేది, సో మీరు బేసిక్స్ నేర్చుకునే టైంలో ఏంటంటే రూల్స్, లూప్స్, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకి సర్కిల్స్, వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ స్పీడ్ వీటి మీద ఫోకస్ చేశారంటే మాత్రం ఇక ఫౌండేషన్ అనేది కొంచెం వీక్గా ఉంటుందన్నమాట. సో ఈ బుక్ ఉన్నదే మనకి బేసిక్స్ అనేది బిల్డ్ చేసుకోవడానికి. సో ఆ టైంలో మీరు మనకి స్పీడ్ మీరు ఫోకస్ చేశారంటే కొంచెం కష్టమైతే అవ్వచ్చు. సో కాబట్టి నేనేం చెప్పేది ఏంటంటే, మీరు ఈవెన్ ఇప్పుడు బుక్ చేస్తున్నా ఆర్ఎల్స్ కైలాష్ చంద్ర స్టార్ట్ చేసినా సరే నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక ఫౌండేషన్ అంటూ బిల్డ్ అయ్యేదాకా కూడా మీరు స్పీడ్ మీద అయితే ఫోకస్ చేయకూడదు. ఓకే, ఈవెన్ ఇప్పుడు మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ చేస్తున్నా సరే ఐ సజెస్ట్ యూ దట్ మీరు స్పీడ్ మీద కాదు, ఒక అవుట్లైన్ అనేది ఎలా చేయాలి, ఒక వర్డ్ ఉందంటే దాని అవుట్లైన్ మీరు ఎలా రాయాలి అన్న దాని మీదే ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. సో ఏ వర్డ్కి ఎలాంటిది ఉపయోగించాలి, ఏ వర్డ్కి డబ్లింగ్ ఉపయోగించాలి, ఏ వర్డ్కి హావింగ్ ఉపయోగించాలి, సో ఈ వీటన్నిటి మీద మీ ఫోకస్ ఉండాలి. కానీ మీ స్పీడ్ ఎంత ఉంది అన్న దాని మీద అయితే మీ ఫోకస్ ఉండకూడదు. ఈవెన్ యాక్యురసీ, పర్ఫెక్షన్ వీటి మీద కాదనమాట. మీరు బేసిక్స్ అనేవి నేర్చుకుంటున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అవుట్లైన్ ఇచ్చి అది రాయమంటే రాయగలగాలన్నమాట. మీరు
ఈ బేసిక్స్ అయిపోయేసరికి. సో ఆ ప్లేస్లో ఉండాలి మీరు. మీ స్పీడ్ అనేది ఉండాలి అంటే మీరు ఫేజెస్ నేర్చుకోవాలి, అవి ఇవి చాలా ఉంటాయి. ఈవెన్ మనకి బుక్లో ఇచ్చే గ్రామ్ లాక్స్తో అయిపోదన్నమాట. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ మీరు ఇప్పుడు ఈ టైంలో స్పీడ్ మీద ఫోకస్ చేయొద్దు, బేసిక్స్ మీద మాత్రమే మీ ఫోకస్ అనేది ఉంచండి. అండ్ ఆల్సో ఈవెన్ నౌ యువర్ ప్రియారిటీ షుడ్ బి లెర్నింగ్. ఏంటంటే మీకు కైలాష్ చంద్ర స్టార్ట్ చేసేసారు. సో స్టార్ట్ చేయగానే మీరు 60 WPM 70 WPM 80 WPM దగ్గర రాసేస్తే మీకు అవ్వదు, రైట్? ఈవెన్ మీరు 70 WPM దగ్గర రాసినా సరే మీకు యాక్యురసీ అనేది ఉండదు. సో చాలా వర్డ్స్ మిస్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీరు డిమోటివేట్ అయిపోతారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా మీ గోల్ అనేది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 ట్రాన్స్క్రిప్షన్స్ చేసే వరకు కూడా నేర్చుకునే దాని మీదే ఉండాలన్నమాట. ఈ పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హానరబుల్ మెంబర్స్ అని కానీ లేకపోతే ఆఫ్ దిస్ అగస్ట్ హౌస్ అంటారు. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ వర్డ్స్కి ఆ వర్డ్స్ అవుట్లైన్స్ ప్రాక్టీస్ చేయడం. సో దీని మీద మీ ఫోకస్ అయితే ఎక్కువ ఉండాలి. సో కాబట్టి స్పీడ్ గురించి ఆలోచించొద్దు. ఒక 1 వాల్యూమ్ అయ్యేదాకా కూడా మీరు స్పీడ్ గురించి అయితే ఎక్కువ ఆలోచించొద్దు. సో ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ అవుట్లైన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అవి ఫాస్ట్గా రాయడానికి ట్రై చేయండి. కైలాష్ చంద్ర ఎలా స్టార్ట్ చేయాలి అని తెలుసుకునే ముందు నేను చెప్పాలనుకున్న పాయింట్స్లో వన్ ఆఫ్ ది పాయింట్ ఇదన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దట్ కైలాష్ చంద్ర మ్యాగజైన్ ఉంది, 22 వాల్యూమ్స్. ఒక్కొక్క వాల్యూమ్కి వచ్చేసరికి 22 ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ టోటల్ మనకి 528 ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఎన్ని ట్రాన్స్క్రిప్షన్స్ చేస్తే సరిపోతుంది? సో ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు. సో చాలామంది మైండ్లో ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా ఈ క్వశ్చన్ కొంతమంది సీనియర్స్ని అడిగాను. సో నేను ఈ 6 monthsలో షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఎగ్జామ్ క్లియర్ చేసిన ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకుంది ఏంటంటే ఈ క్వశ్చన్కి షుడ్ యూ బీ ప్రాక్టీసింగ్ ఆల్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్షన్స్ అంటే నా ఆన్సర్ ఏంటంటే నో అండ్ ఎస్, ఈ రెండు కూడా చెప్తాను. బికాజ్ ఎందుకంటే మన గోల్ ఏంటి? కైలాష్ చంద్ర మ్యాగజైన్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మన గోల్ ఏంటి ప్రాక్టీస్ చేయడానికి? ఒకటి ఏంటంటే ఒక సర్టైన్ స్పీడ్ అనేది మనకి రావాలి, రైట్? మనకి గ్రేడ్ డి క్లియర్ చేయాలంటే 90 WPM స్పీడ్. సో ఆ స్పీడ్ రావాలి. సో మనకి ఎగ్జామ్లో మనకి పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ వస్తుంది. సో కాబట్టి మనకి ఆ పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ కూడా అలవాటు అవ్వాలి. కాబట్టి మనం ఈ కైలాష్ చంద్ర అనేది చేస్తున్నాం. సో అది మన గోల్ కదా. సో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, రైట్? సో ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎక్కువ ట్రాన్స్క్రిప్షన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ వర్డ్స్ తెలుస్తాయి. అండ్ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి స్పీడ్ పెరుగుతుంది. ఇంకా ప్రాక్టీస్ చేస్తే మనకి యాక్యురసీ అనేది పెరుగుతుంది. సో కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ అంటే ఏంటి? అవుట్లైన్స్ నేర్చుకుంటున్నాం, వాటిని ఫాస్ట్గా రాస్తున్నాం, రైట్? సో అలా చేస్తే మనకి స్పీడ్ అనేది మనకు వస్తుంది. సో ఇదే కదా మన గోల్. అంతేగాని మనం ఎన్ని వాల్యూమ్స్ అనేది మన గోల్ కాదు కదా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కైలాష్ చంద్ర చేసేసి కూడా ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఓన్లీ 4 వాల్యూమ్స్ చేసి కూడా గ్రేడ్ సి క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను చూసుకున్నట్లయితే నేను 4 వాల్యూమ్స్ చేశాను, ప్లస్ దాంతోపాటు 19th వాల్యూమ్ ఏదైతే ఉందో అది చేశాను. అది చేసేసరికి ఏంటంటే మాకు స్కిల్ టెస్ట్ డేట్ అనౌన్స్ చేసేసారు. సో ఇంకా వాల్యూమ్స్ చేయడం కాదు, నేను అన్సీన్ ఎక్కువ చేయాలని చెప్పి ర్యాండమ్గా నాకు తోచిన నెంబర్ నేను సెర్చ్ చేసేదాన్ని, 321 అని 23 అని. సో ఏ ట్రాన్స్క్రిప్షన్ వస్తే దాన్ని నేను అన్సీన్లో రాసేసేదాన్ని. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎన్ని వాల్యూమ్స్ అన్న క్వశ్చన్ మీ మైండ్లో ఉండకూడదు, ఇప్పుడే తీసేయండి. సో మీ గోల్ ఏంటి? మీకు ఒక స్పీడ్ రావడం, యాక్యురసీ ఉండడం. సో వాటి మీదే ఫోకస్ చేయండి. మీకు ఎంత త్వరగా వస్తే అంత బెటర్. కాబట్టి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసే విధానంలో ఉంటుంది అది, ఓకే? మీరు 4 వాల్యూమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు 4 వాల్యూమ్స్కి 80 WPM 90 WPM 100 ఈవెన్ 100 కూడా రావచ్చు, రైట్? బట్ మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది ఇంకో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద? ఎగ్జామ్లో వచ్చే మ్యాటర్ మీద, ఓకే? ఇప్పుడు ఏంటంటే మాకు లాస్ట్ టైం చాలా ఈజీగా రావడం వల్ల ఈవెన్ 4 వాల్యూమ్స్ చేసిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. బట్ అంతకుముందు స్కిల్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా కష్టంగా వచ్చింది. ఈవెన్ ఫుల్ కైలాష్ చంద్ర చేసి ప్రోగ్రెసివ్ అండ్ జనరల్ మ్యాటర్ ప్రాక్టీస్ అవ్వని వాళ్ళకి కూడా అవ్వలేదు. సో కాబట్టి చెప్పేది ఏంటంటే అది ఎగ్జామ్లో మ్యాటర్లా వస్తుంది అనేది లక్ ఇంకా. సో కాబట్టి మీరేం చేయాలి? తక్కువ టైంలో మీరు స్పీడ్ అనేది గెయిన్ చేసుకుని ఎక్కువ వాల్యూమ్స్, మీరు ఎక్కువ వర్డ్స్ చేయడానికి ట్రై చేసి, సో కైలాష్ చంద్ర మనకి ఏ ట్రాన్స్క్రిప్షన్ చేసినా సరే మంచి స్పీడ్ ఉంది, మంచి యాక్యురసీ ఉంది అన్న టైంలో మీరు ప్రోగ్రెసివ్కి అయితే షిఫ్ట్ అవ్వాలి. సో ఇదన్నమాట. సో ఎన్ని వాల్యూమ్స్ చేయాలి, ఏమేమి చేయాలి, సో ఇదైతే మీ క్వశ్చన్ వద్దు. ఇది సెకండ్ పాయింట్. అండ్ దెన్ యావరేజ్గా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిని అడిగినా సరే దట్ గ్రేడ్ డీకి ఎన్ని వాల్యూమ్స్ చేయాలి అంటే ఒక పర్టికులర్ నెంబర్ చెప్తారు. ఇది ఏంటంటే యావరేజ్, సర్టైన్ కాదు. అగైన్ చెప్తున్నా దట్ మీ ఎగ్జామ్లో వచ్చే
ట్రాన్స్క్రిప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ వాల్యూమ్స్ చేస్తేనే గ్రేడ్ డి క్లియర్ అయిపోతుందంటే మీరు ఎవరు చెప్పినా సరే నమ్మొద్దు. బట్ ఏంటంటే ఒక యాక్చువల్ ఉన్న నార్మ్ ఏదైతే ఉందో సో అది దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే 1 to 4 అనమాట. 1 to 4 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో సో అది ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది చెప్తారు. ఓకే, అండ్ 1 to 4 అండ్ 9 to 24. సో ఈ 8 వాల్యూమ్స్ కూడా ఎక్కువ మంది సజెస్ట్ చేస్తారనమాట. సో కొంతమంది 1 to 4 చాలంటారు, కొంతమంది ఏంటంటే 19 to 24 కూడా చేస్తే ఇంకా బేసిక్గా మీరు చూసుకోక్కర్లేదు అంటారు. సో మన గోల్ ఏంటంటే ఈ 8 చేస్తే చాలు, 8 మళ్ళీ చేసేస్తే సరిపోద్ది అని మీరు అనుకోవద్దు. అగైన్ జస్ట్ ఏంటంటే మీకు తెలియాలని చెప్తున్నా, బికాజ్ మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ బయట వాళ్ళు ఇలా చెప్పారు మీరేంటి ఇలా చెప్తున్నారు అంటారని చెప్పి నేను ఒకసారి మెన్షన్ చేస్తున్నా. దట్ 1 to 4 అండ్ 9 to 24. సో ఏముంది, పోయిందేముంది, ఒకసారి 1 to 4 చేశాక 5కి వెళ్ళకుండా డైరెక్ట్ 9 to 24 చేయండి. సో అప్పటికి టైం ఉంటే మిగతావి ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో పోయింది ఏం లేదు కాబట్టి ఇలా ఫాలో అయినా పర్లేదు. సో దీంతో ఫాలో అవుతూ మనం బయట ఇంకా వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్క్రిప్షన్స్ కూడా మీరు చేస్తూ ఉన్నారంటే వెల్ అండ్ గుడ్. సేమ్ నేను అయితే అలాగే చేశాను. సో హౌ టు స్టార్ట్. సో దీని గురించి మాట్లాడుకునే ముందు కూడా ఇంకొక 2-3 పాయింట్స్ ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఒకటి, యాక్చువల్లీ మనం కైలాష్ చంద్ర స్టార్ట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ఓకే, ఈ పర్టికులర్ వేలోనే స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో ఫాలో అయితే ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఫాలో అయ్యింది ఇంకొకరికి అవుతుందని ఉండదు. సో ఏంటంటే నేను దీంట్లో కొన్ని వేస్ చెప్తాను ఎలా కైలాష్ చంద్ర అనేది స్టార్ట్ చేస్తారని చెప్పి. సో ట్రై చేయండి, అన్నీ ట్రై చేయడంలో తప్పేం లేదు. బికాజ్ ఒక్క రోజు ఒక్కొక్క వేలో ట్రై చేయండి, ఏది మీకు బాగా అనిపిస్తే అదే ఫాలో అవ్వండి. బట్ లాస్ట్లో ఏంటంటే నేను బెస్ట్గా ఫీల్ అయ్యే వే కూడా చెప్తాను. సో అది కూడా ట్రై చేయండి. మీరు ఏ వేలో వెళ్ళినా సరే, ఓకే, మీరు ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలా చేసినా సరే ఒక థింగ్ బేసిక్ అనమాట. అదేంటంటే ఫస్ట్ సీనే చేయండి అనమాట, అన్సీన్ చేయొద్దు. సో సీన్ అన్సీన్ అంటే ఏంటి తెలియదు అనుకుంటే కనుక ఇప్పుడు చెప్తాను. దట్ ఏంటంటే సీన్ అంటే కనుక ఏంటంటే మీరు ఒక డిక్టేషన్ తీసుకునే ముందే ఆ డిక్టేషన్ ఒకసారి చూస్తారు. మీరు ఆ ట్రాన్స్క్రిప్షన్ని చూసి ఏవైతే వర్డ్స్ మీకు తెలీదు అని అనుకుంటారో సో వాటన్నిటిని ప్రాక్టీస్ చేస్తారు. సో ఫుల్గా ప్రాక్టీస్ చేశాక అప్పుడే మీరు డిక్టేషన్ అనేది రాస్తారనమాట. సో అది సీన్లోకి వస్తుంది. అన్సీన్ అంటే మీరు డిక్టేషన్ తీసుకునే ముందు అసలు ఆ వర్డ్స్ చూడరు, ఆ వర్డ్స్ యొక్క అవుట్లైన్స్ చూడరు అనమాట. సో డైరెక్ట్ మీరు డిక్టేషన్ తీసుకుంటారు, డిక్టేషన్ తీసుకున్నాక ఏ వర్డ్స్ అయితే మీరు రాయలేదో సో ఆ వర్డ్స్ని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. సో ఇదన్నమాట డిఫరెన్స్ సీన్కి అన్సీన్కి. సో నేను సజెస్ట్ చేసే థింగ్ ఏంటంటే దట్ స్టార్టింగ్లో మీరు అన్సీన్ అనేది రాయొద్దు. ఓకే, ఓన్లీ సీనే రాయండి. దట్టు ఏంటంటే ఇది యావరేజ్ స్పీడ్, ఈ స్పీడ్లోనే రాయాలని కూడా లేదు. మీ స్పీడ్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచే స్టార్ట్ చేయండి, ప్రెషర్ అయితే ఉండొద్దు. ఓకే, 50-60 అని మెన్షన్ చేశారు, నేనేమో 40లోనే రాయగలుగుతున్నా. సో ఇదంతా ఏమొద్దు. సో మ్యాక్సిమం ఈ మధ్యలోనే ఉంటుంది ఎవరి స్పీడ్ అయినా సరే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి నేను అది చెప్తున్నా. ఓకే, సో ఇది బేసిక్ థింగ్ అనమాట. సో ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి. అన్సీన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని మీరు అడగచ్చు, నేను ఇది వీడియో మధ్యలో చెప్తాను. సో అక్కడ మీరు నేర్చుకోవచ్చు. సో ఓకే, సీన్ చేయండి అని చెప్తున్నారు, బట్ ఎలా చేయాలి అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను దట్ ఒక 5-6 వీడియోస్ లైన్లో ఉన్నాయి. అవన్నీ అయిపోయాక ఏంటంటే ఒక లైవ్లో నేనే ఒక డిక్టేషన్ రాసి చదివి అలా ఎలా ట్రాన్స్క్రైబ్ చేయాలో అన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తూ ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో ఆ వీడియో వచ్చేలోపు ఏంటంటే ఒక మీకు బేసిక్ ఐడియా గురించి చెప్తున్నాను అనమాట. సో అసలు డిక్టేషన్ అనేది ఎలా తీసుకోవాలి, ఏ ఛానల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి. సో ఏంటంటే మీకు ఏ ట్రాన్స్క్రిప్షన్ కావాలన్నా సరే, ఏ స్పీడ్ అయినా సరే మీరు ఒకటే సెర్చ్ చేయాలి యూట్యూబ్లో. మనకి కైలాష్ చంద్ర ట్రాన్స్క్రిప్షన్ నెంబర్ డాష్ అండ్ ఆ స్పీడ్ మీరు మెన్షన్ చేశారంటే మనకి కరెక్ట్గా వస్తాయన్నమాట. లేదు మీరు కేసీ ట్రాన్స్క్రిప్షన్ నెంబర్ 236 80WM అని కొట్టారనుకోండి, కొంచెం ఏంటంటే సెర్చ్ రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావన్నమాట. సో కాబట్టి మీకు పర్ఫెక్ట్గా మీకు అనుకున్న వీడియో మీ కళ్ళ ముందు ఉండాలంటే మాత్రం ఈ వర్డ్స్ ఉపయోగించి మీరు సెర్చ్ చేస్తే మీకు ఈజీగా అయితే ఆ ట్రాన్స్క్రిప్షన్, ఆ డిక్టేషన్ అనేది మీ ముందు ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనకి 70 అండ్ దానిపైన స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ స్పీడ్స్లో మీరు డిక్టేషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా 2 ఛానల్స్. సో ఈ 2 ఛానల్స్ మీరు ఫాలో అవ్వండి. లికోస్టెనో అకాడమీ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి షార్ట్ హ్యాండ్ డిక్టేషన్స్. సో ఈ 2 ఛానల్స్ చాలా బాగుంటాయి అనమాట. లైక్ దేర్ ఫ్లక్చువేషన్స్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ చాలా బాగుంటాయి. సో మిగతా ఛానల్స్ ఏంటంటే మోస్ట్లీ నార్త్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ట్రాన్స్క్రిప్షన్ బాగోదు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అనేది ఒక్కోసారి బాగోదనమాట. సో వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, హిందీ స్లాంగ్ కూడా కలిపేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఈ 2 ఛానల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. సో ఈ 2 ఛానల్స్ ఫాలో అవ్వచ్చు. బట్ 70 కన్నా తక్కువ కావాలి అనుకుంటే ఈ ఛానల్స్లో దొరకకపోయినా సరే మిగతా ఛానల్స్ అయితే ఆ టైంలో ఫాలో అవ్వండి. బట్ ఏంటంటే ఒక 1 వాల్యూమ్ అయిపోయాక మనకి ఆల్మోస్ట్ 70 స్పీడ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఈ 2 ఛానల్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకొక సజెషన్ ఏంటంటే ఒక్కొక్కసారి లైక్ 2-3 డేస్కి ఒకసారి ఏంటంటే ఈ 2 ఛానల్సే కాకుండా ఇంకా బయట ఛానల్స్లో కూడా ఒక మంచి ఛానల్ చూసుకుని అది కూడా వింటూ ఉండండి. ఆ వాయిస్లో కూడా డిక్టేషన్ అనేది రాస్తూ ఉండండి. అప్పుడే కొంచెం మనకి వాయిస్ చేంజింగ్ మనం అలవాటు అవుతామన్నమాట. ఏంటంటే ఒకే వాయిస్కి ఒకే రకమైన ఫ్లక్చువేషన్స్కి ఒకే రకమైన
టోన్కి మనం అలవాటు పడిపోతే రియల్ ఎగ్జామ్ వచ్చేసరికి కొంచెం కష్టపడొచ్చు. అది యాక్చువల్లీ నాకు ఒక గ్రేడ్ సి సెలెక్ట్ అయిన ఒక అక్క నాకు టెలిగ్రామ్లో సజెస్ట్ చేసిందనమాట. సో తను చాలా హెల్ప్ చేసింది అప్పట్లో. సో తను చెప్పిన పాయింటే అనమాట. సో కాబట్టి ఒక్కటే ఫాలో అవ్వకుండా ఒక 2-3 ఛానల్స్ అయితే ఫాలో అవుతుండండి. బట్ ఈ 2 అయితే మాత్రం కొంచెం కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి. ఓకే, సో వీటి లింక్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు రీడైరెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, దట్ చాలా వేస్ ఉంటాయి మనకి కైలాష్ చంద్ర అనేది స్టార్ట్ చేయడానికి అని చెప్పి. వాటిలో కొన్ని నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. దట్ ఏంటంటే జస్ట్ చెప్తాను మీకు ఎలా చేస్తారనేది. పర్టికులర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో బెస్ట్ వే ఏదైతే ఉందో నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ 2 స్లైడ్స్లో. బట్ ఏంటంటే ఎలా స్టార్ట్ చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే మనకి డిక్టేషన్ ఉంటుంది కదా, ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది కదా మనకి కైలాష్ చంద్రలో. సో ఒకవైపు ఏముంటుంది, షార్ట్ హ్యాండ్ ఉంటుంది, ఇంకోవైపు ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ డిక్టేషన్ తీసుకుంటారు. ఎంత స్పీడ్ అని ఆలోచించరు, కొంతమంది డిక్టేషన్ తీసుకుంటారు. సో డిక్టేషన్ తీసుకున్నాక ఏ వర్డ్స్ అయితే మనకి తప్పు ఉన్నాయో సో వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. సో అది ఒక వే. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంగ్లీష్ని చూస్తూ అవుట్లైన్స్, సో 2 పక్కన చూస్తూ మళ్ళీ వాళ్ళు నోట్ ప్యాడ్లో రాసుకుంటూ అలా ప్రాక్టీస్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్ అని దీంట్లో చదువుతారు ఇంగ్లీష్లో. సో దాని అవుట్లైన్ దాంట్లో చూస్తారు, వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళు నోట్ ప్యాడ్లో రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది ఒక వే. నేను ఒకప్పుడు ఇలా ఫాలో అయ్యాను, కొంచెం టైం టేకింగ్ బట్ ఓకే ఫాలో అయ్యాను. కొంతమంది ఏం చేస్తారంటే మనకు అవుట్లైన్ ఉంటుంది కదా ఈ పక్కన, సో ఈ అవుట్లైన్ని చదవడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఇది కూడా ఒక మంచి వే, మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉంటే ఇలా చేసేదాన్ని అనమాట. నాకు రాయడానికి కుదరదు కదా, సో అప్పుడు ఏం చేసేదాన్ని, సో మనకి రీడింగ్ పెరుగుతుంది, ప్లస్ మనకి కొత్త అవుట్లైన్స్ కొత్త ఫ్రేజెస్ ఎన్నో వస్తే అవి కూడా తెలుస్తాయి కదా. సో కాబట్టి ఏంటంటే మనకి అవుట్లైన్స్ చదువుతారు. సో అవుట్లైన్స్ చదువుతూ ఎన్నో ఒక అవుట్లైన్ అర్థం కాకపోతే ఓహో ఈ వర్డ్కి మనకి ఈ అవుట్లైన్, ఈ ఫ్రేజ్ ఇలా ఉపయోగించచ్చా, సో ఇవన్నీ తెలుసుకుంటూ వాళ్ళు మళ్ళీ పక్కన రాసుకుని అవన్నీ ప్రాక్టీస్ చేసి అండ్ దెన్ వాళ్ళు డిక్టేషన్ తీసుకుంటారు. ఓకే, సో ఇలా చాలా వేస్ ఉన్నాయి, ఏదైనా ఫాలో అవ్వచ్చు. బట్ వీటిలో ఒక వే ఏదైతే ఉందో అది నేను అస్సలు మీకు సజెస్ట్ చేయను. అదేంటంటే పర్ఫెక్షన్ అండ్ యాక్యురసీ వర్సెస్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. సో నేను ఏం చెప్తున్నానంటే ఒక వే ఏంటంటే మనకి ఒక డిక్టేషన్ రాశాక మనకి కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, మళ్ళీ డిక్టేషన్ తీసుకుంటారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు ఏ వర్డ్స్ అయితే రాంగ్ ఉన్నాయి. అలా 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 అది పర్ఫెక్ట్గా వచ్చేదాకా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2-3% వచ్చేదాకా దాన్ని డిక్టేషన్ తీసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, డిక్టేషన్ తీసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు మళ్ళీ సెకండ్ ట్రాన్స్క్రిప్షన్కి వెళ్తారు. అది ఫుల్గా మనకి వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తారు. అది 2 days అవనివ్వండి, 3 days అవనివ్వండి, అండ్ దెన్ మళ్ళీ థర్డ్ ట్రాన్స్క్రిప్షన్కి వెళ్తారు. సో ఇలా మీరు ఫాలో అయ్యారంటే మనకి 1 volume అయ్యేసరికి 2-3 months ఈజీగా పట్టిద్ది. సో ఇదైతే నేను యాక్చువల్లీ అస్సలు సజెస్ట్ చేయను. టైం కన్జ్యూమింగ్ అని మాత్రమే కాదు, యాక్చువల్లీ మీరు ఆలోచించినట్లయితే ఈవెన్ కొంతమందికి పిట్మెన్ బుక్ అవ్వడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఈవెన్ కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా కావాలని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఏంటంటే ఇలాగే ఏం చేస్తారు, ఒక ఎక్సర్సైజ్ చెప్తారు, ఆ ఎక్సర్సైజ్లో ప్రతి వర్డ్ వచ్చేదాకా దాన్ని ప్రాక్టీస్ చేయమంటారు, అండ్ దెన్ అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తారు. నేను అస్సలు సజెస్ట్ చేయను. ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ రాస్తున్నాం, దాంట్లో ఒక వర్డ్ ఉంది, ఏం వర్డ్ ఉంది, ఇప్పుడు ఆఫ్ అని ఉంది కదా మనకి అది. సో ఆఫ్ అన్న ఇది ఉంది, వర్డ్ ఉంది. సో దాని అవుట్లైన్ మీకు ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్లో వచ్చింది, ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేశారు. సో ఆ వర్డ్ని మళ్ళీ ఒక 10 lines, నేను 10 times అన్నాను, యాక్చువల్లీ నేను లైన్స్ వైజ్ ప్రాక్టీస్ చేశాను అనమాట. 4 lines అని 5 lines అని అలాగా. సో 5 lines మీరు ప్రాక్టీస్ చేశారు ఆఫ్ 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 అని రాసుకుంటూ, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ ఎక్సర్సైజ్ రాసి అప్పుడు మళ్ళీ ఆఫ్ రాయకపోతే మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎక్సర్సైజ్ రాసి ఇప్పుడు కూడా కరెక్ట్ రాయకపోతే మళ్ళీ ప్రాక్టీస్ అయ్యి ఇలా కాదు. సో ఏంటి, ప్రాక్టీస్ చేశారు, ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ఎక్సర్సైజ్ రాస్తారు, సెకండ్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్లో కూడా వర్డ్ వస్తుంది కదా, రైట్, అసలు రాకుండా రాదు కదా. కొన్ని సెకండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మీకు ½ an hour రాంగ్ వచ్చింది, ఓకే లాస్ట్ టైం 5 lines ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు 10 lines ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ టైం ఉంది కదా, థర్డ్ టైం గుర్తుంటుంది కదా మనకి ఆఫ్ అన్నది, ఎందుకంటే అక్కడ 5 times చేసి ఇక్కడ 10 times చేసాం, ఓకే అప్పుడు కూడా గుర్తులేదు మీకు, ఏముంది ఒక 15 lines ప్రాక్టీస్ చేసేయండి. బట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్లో అయినా సరే మనకు ½ an hour వస్తుంది కదా, రాకుండా ఉండదు కదా, ఎక్కడో చోట వస్తుంది మనకి. సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఏంటంటే ఒక వర్డ్ ఇప్పుడు వచ్చినప్పుడే పర్ఫెక్షన్ వచ్చేయాలని ఉండదు, మనకి చాలా టైం పడుతుంది మీరు అలా చేశారంటే. ఒక వర్డ్ వచ్చిందంటే ఓకే ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం, మొత్తానికి మీరు ఒకే వర్డ్ వచ్చిందా నెక్స్ట్ టైం వస్తుంది వదిలేద్దాము అని చెప్పట్లేదు నేను. ఒక వర్డ్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, కావాలంటే ఒక 10 lines ప్రాక్టీస్ చేయండి, బట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళండి. సో నేను చెప్పేది ఏంటంటే దట్ ఓకే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్క్రిప్షన్ రాశారు, ట్రాన్స్క్రిప్షన్లో చాలా తెలియని వర్డ్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయండి, 10 lines ప్రాక్టీస్ చేయండి, ఓకే బాగానే ఉంది. సో ప్రాక్టీస్ చేశాక నెక్స్ట్ దానికి వెళ్ళండి. నెక్స్ట్ దానికి ఎప్పుడైతే ట్రాన్స్క్రిప్షన్ నెంబర్ 2కి వెళ్ళారో
ఆ 2 స్టార్ట్ చేసే ముందు ఈ ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి సెకండ్ డే. ఓకే, అప్పుడే మీరు ట్రాన్స్క్రిప్షన్ నెంబర్ 2కి వెళ్ళండి. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ నెంబర్ 2కి వెళ్ళారు, అవి కూడా ప్రాక్టీస్ చేశారు. సో ఆ తర్వాత థర్డ్ ట్రాన్స్క్రిప్షన్ నెంబర్కి వెళ్ళినప్పుడు సో 1 and 2లో ఏవైతే మీరు ప్రాక్టీస్ చేశారో అవి ఇంకోసారి రివైజ్ చేయండి. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మహా అయితే ఓకే, ఫిఫ్త్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయినా సరే మీకు ఈ ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్లో వర్డ్స్ అన్నీ కూడా మీకు గుర్తుంటాయి కదా, రైట్? ఓకే, ఇప్పుడు 5 ట్రాన్స్క్రిప్షన్స్ చేసేసరికి గుర్తులేకపోతే కనీసం 10th ట్రాన్స్క్రిప్షన్ చేసినప్పుడు అయినా సరే మీరు 10 days చదువుతూ ఉన్నారు కాబట్టి మీకు ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్నాయి గుర్తుంటాయి, రైట్? సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు రోజు చదవక్కర్లేదు, రివైజ్ చేస్తే చాలు. ఏముంది, సెకండ్ వాల్యూమ్కి వెళ్ళాక ఈ ఫస్ట్ వాల్యూమ్లో ఉన్నవి మీరు రివైజ్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఒక వర్డ్ వస్తే ఇప్పుడే నేర్చుకోవాలని లేదు, మీరు తర్వాత రోజు రివైజ్ చేయొచ్చు, ఆ తర్వాత రోజు రివైజ్ చేయొచ్చు. అంతేగాని మీరు ఇదే పర్ఫెక్ట్గా ఈ ట్రాన్స్క్రిప్షన్ 100% యాక్యురసీ వచ్చాకే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను అనుకుంటే అదేంటంటే చాలా ఇన్ఎఫెక్టివ్ వే. ఓకే, మీకు చాలా నాళ్ళు పడుతుంది అనమాట మీకు మొత్తం స్పీడ్ రావడానికి, యాక్యురసీ రావడానికి, మీరు ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవడానికి. సో ఇలా చేశారంటే మీకు ఒక్కొక్క ట్రాన్స్క్రిప్షన్కి 2-3 days పట్టింది. సో నేను ఇందాక చెప్పినట్లుగా పర్ఫెక్షన్ గురించి, యాక్యురసీ గురించి ఇప్పుడైతే మీరు ఆలోచించొద్దు. ఓకేనా, ఈ ట్రాన్స్క్రిప్షన్ పర్ఫెక్ట్గా వస్తేనే నెక్స్ట్ దానికి వెళ్ళాలని కాదు. మీ గోల్ ఏంటంటే ఇప్పుడు ఎంత వీలైతే అంత నేర్చుకోవడం. ఓకే, మీరు రోజుకో ట్రాన్స్క్రిప్షన్ చేస్తూ ముందు ట్రాన్స్క్రిప్షన్ రివైజ్ చేస్తూ వెళ్తే మీరు 10 daysలో 10 ట్రాన్స్క్రిప్షన్స్కి సరిపడా వర్డ్స్ మీరు నేర్చుకుంటారు, రైట్? సో ఆ నేర్చుకోవడం అన్న దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, అట్లీస్ట్ ఒక 1 volume వరకు అయినా సరే నేర్చుకునే దాని మీదే ఫోకస్ చేయండి, యాక్యురసీ అండ్ స్పీడ్ మీద కాదు. ఏంటంటే ఇప్పుడే మీరు యాక్యురసీ, స్పీడ్ అని చెప్పి కూర్చుంటే మీకు నెక్స్ట్ చాలా కష్టమవుతుంది. సో ఈ ఒక్క థింగ్ వల్ల ఏంటంటే చాలామందికి ఎక్కువ టైం అనేది పట్టిద్ది అనమాట. సో ఎందుకు నేను 4 monthsలో నేను షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకున్నానంటే కేవలం ఈ ఒక్క ప్రిన్సిపల్ అనమాట. సో కాబట్టి ఇదైతే మీరు చాలా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఓకే, 1 volume చేసేసారు. సో 1 volumeలో ఆల్మోస్ట్ మీరు ఒక్కొక్క